షలోం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. విశ్వసించువాడు కలవరపడడు. ఒక్కసారి విశ్వాసులుగా పిలువబడ్డామంటే కలవరపడకూడదా? కలవరాలు, భయాలనేవే రావా? మనస్సు కలత చెందుతుంది అంటే విశ్వాసం లేదనా? కానే కాదు. విశ్వాస యాత్ర అనేది ఎప్పుడూ పూలబాట అని దేవుడు వాగ్దానం చేయలేదు. మీకు ఈ లోకంలో శ్రమలుంటాయి, కలవరాలు వచ్చే పరిస్థితులుంటాయి, కానీ వెరవకుడి, భయపడకుడి అని అంటున్నారు. ఎందుకంటే క్రీస్తును విశ్వసించిన మనము దేవునిపై మన మనస్సు ఆనుకొనటం బట్టి కలవరాలు తొలగి పూర్ణ శాంతి గలవారుగా ఉంటాము. మన మనస్సు చుట్టూ ఉన్న పరిస్థితులపై లగ్నం చేయటం ప్రారంభిస్తే మునిగిపోవటమే. కాబట్టి విశ్వాసమును మన రక్షకుడును ప్రభువు అయిన యేసుక్రీస్తుపై నిలపటం ద్వారా మన తలంపులకు సమాధానము అనుగ్రహింపబడుతుంది. యేసుక్రీస్తు మూలకు తలరాయి, అమూల్యమైన రాయి. హీఈస్ అవర్ రాక్, హీఈస్ అవర్ ఫర్మ్ ఫౌండేషన్. ఈయన వద్దకు వచ్చి వారిని త్రోసివేయక జీవజలపు ఊటలనిచ్చి తృప్తిపరుస్తారు, శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తారు. ప్రేమామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కలవరాలన్నీ కూడా తొలగించి మీ కొరకు ధైర్యంగా కనిపెట్టుకోగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.